జనం గుండెలు గెలిచిన నేత సుధాకర్ గౌడన్నకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా తన కోసం అర్పిస్తున్న ఈ పిడికెడు అక్షరాలు. అన్న, నీకు జన్మదిన శుభాకాంక్షలు. తన మొదటి గురువు నాన్న. జీవితంలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, మనిషికి సేవ చేయాలనే విలువలు నాన్న నుంచే నేర్చుకున్నాడు తను. కాలం గడిచింది. వయసు కేవలం 15 సంవత్సరాలు. ఆ వయసులో చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే అన్న మాత్రం తన ఊరి భవిష్యత్తు గురించి ఆలోచించసాగాడు. మన ఊరి ప్రజలకు ఒక బస్సు ఉండాలి, ఈ ప్రయాణ కష్టాలు తీరాలి అని మంచి సంకల్పంతో ముందడుగేశాడు. తన ఊరి ప్రజల కోసం బస్సును తీసుకొచ్చాడు. అప్పుడే అన్న గురించి అందరికీ అర్థమైంది. ఇతను కేవలం ఒక యువకుడు కాదు, ప్రజల కోసం పుట్టుకొచ్చిన గొప్ప నాయకుడు అని. ప్రశంసలు సాధారణంగా పెద్ద పెద్ద నాయకులకే దక్కుతాయి, కానీ చిన్న వయసులోనే పెద్ద పనులు చేసి అందరి ప్రశంసలు అందుకున్న ఒక యువ నాయకుడు సుధాకర్ అన్న. తన నిజాయితీ, సేవాభావం, అంకిత భావంతో అందరి మన్నలను గెలుచుకొని ప్రజల కోసం తను వేసిన ప్రతి అడుగు ఆయనకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ప్రజా జీవితంలో పదవులు లేకుండా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అయినా ఆయన అడుగులు ఆగలేదు. ప్రజా జీవితంలో కొన్ని అవకాశాలు అదృష్టం వల్ల రావు. నిజాయితీ, నిబద్ధత కష్టాన్ని చూసి వస్తాయి. అలాంటి అవకాశమే అప్పటి ఎమ్మెల్యే పైళ్ళశేఖర్ రెడ్డి గారితో మొదలైన మన సుధాకర్ అన్న ప్రయాణం. ఎందరో ఉండగా బునాదిగాని కాలువ పనుల బాధ్యతను ఆయనకే ఎందుకు అప్పగించారు? ఎందుకంటే పని పూర్తి చేస్తాడనే నమ్మకం, ప్రజల కోసం రాజీ పడడనే విశ్వాసం, రైతుల కష్టాన్ని కళ్ళజూసి తన కష్టంగా భావించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనే విశ్వాసం. రైతు పొలానికి నీరు చేరితేనే తన శ్రమకు విలువ ఉంటుందని నమ్మిన వ్యక్తి గనుక రాత్రి పగలు అనే తేడా లేకుండా కాలువ పనులలో నిబద్ధతతో పనిచేశారు. అది ఒక్క పని కాదు, రైతుల రుణం తీర్చుకునే అవకాశంగా భావించాడు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యతగా తీసుకున్నాడు. పైళ్ళశేఖర్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెడుతూ తాత్కాలిక నీళ్ల కోసం కాదు, శాశ్వత మార్పు కోసం ప్రతి అడుగు ప్రతినభూని వేశాడు. పదవి కోసం కాదు, ప్రజల కోసం. ప్రచారం కోసం కాదు, ఫలితం కోసం. నిజాయితీ ఆయుధంగా, సేవే లక్ష్యంగా ప్రజల విశ్వాసాన్నే తన గొప్ప విజయంగా భావించిన నాయకత్వం. ఒక కుటుంబం బాగుపడాలంటే ముందుగా ఆ ఇంటి మహిళ ఆర్థికంగా బలపడాలని నమ్మిన నాయకుడు. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని ఆయన ఎప్పుడూ కోరుకున్నాడు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశాడు. ఒక మహిళ అభివృద్ధి చెందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఒక కుటుంబం అభివృద్ధి చెందితే ఒక గ్రామం ముందుకు సాగుతుంది. ఈ ఆలోచనతో మహిళల ఆర్థిక సాధికారత కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకత్వం. మనిషి జీవితంలో సంపద ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ మంచి మనిషిగా జీవించాలంటే ఆధ్యాత్మికత ఎంతో అవసరం. అది ప్రతి మనిషిలో ఉండాలని విశ్వసించిన వ్యక్తి మన సుధాకర్ గౌడన్న. ఆధ్యాత్మికత మనిషిలో మానవత్వాన్ని పెంచే జీవన విధానం. సేవ చేయాలనే తపన, సత్యం మాట్లాడే ధైర్యం, ధర్మం కోసం నిలబడే నిబద్ధత. ప్రజాసేవతో పాటు విలువలు కూడా సమాజంలో పెంపొందించాలని కృషి చేసినవాడు. ఎందుకంటే మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఒక్క అభివృద్ధితోనే సాధ్యం కాదు, మంచి మనుషులు కూడా అవసరం అని నమ్మిన వ్యక్తి. అలాంటి మంచి మనుషులను తీర్చిదిద్దే మార్గం ఆధ్యాత్మికత అని విశ్వసించిన నాయకుడు మన సుధాకర్ అన్న. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కోరలు చాచి భయపెడుతున్న సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తూ ప్రజల మధ్య ఉండి వారికి అండగా నిలిచాడు. అవసరమైన వారికి ఆహారం, వైద్య సాయం, ధైర్యం, భరోసా అందించేందుకు నిరంతరం కృషి చేశాడు. ఒక పాఠశాల అభివృద్ధి చెందితే కేవలం ఒక భవనం మారదు, వందల మంది విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది. పాఠశాలల అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకు సాగారు సుధాకర్ గౌడన్న. ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలంటే సమస్యలను మాత్రమే కాదు, వాటికి పరిష్కారాలను కూడా వెతకాలని విశ్వసించాడు. విద్యార్థులకు తాగునీరు, సౌకర్యవంతమైన బెంచీలు, అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూములు, అవసరమైన చోట అల్పాహార సదుపాయం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చాడు. నాణ్యమైన విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు.
ఆ హక్కు ప్రతి చిన్నారికి అందాలనే సంకల్పంతో విద్యకు సమాజ మార్పుకు పునాదిగా భావించి పాఠశాలల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసిన నాయకుడు మన సుధాకర్ గౌడన్న. అప్పటి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుధాకర్ గౌడ్ రాజకీయ ప్రయాణం మరింత బలపడింది. భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా గులాబీ కండువ కప్పించుకొని ప్రజాసేవకు మరింత నిబద్ధతతో ముందుకు సాగాడు సుధాకర్ అన్న. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఘన నాయకులతో కలిసి పనిచేస్తూ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి గ్రామాభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ఎన్నో ఎన్జిఓ సంస్థలతో తాగునీటి ప్లాంట్స్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పల్లె ప్రకృతి వనాలు, ఆధునిక శ్మశాన వాటికలు, ప్రతి గ్రామానికి అవసరమైన వాటర్ ట్యాంకుల నిర్మాణం అందజేశారు. పరిశ్రమల ఏర్పాటు కావాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడాలని, గ్రామం ఆర్థికంగా ఎదగాలని నిరంతరం కృషి చేశారు. ప్రజాసేవ అంటే కేవలం మాటలు కాదు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడడం అనే నమ్మకంతోనే నడవడానికి ఇబ్బంది పడుతున్న వికలాంగులకు, వృద్ధులకు అవసరమైన సైకిళ్ల పంపిణీ చేసి వారి దైనందిన జీవితాన్ని కొంత సులభతరం చేయడానికి కృషి చేశారు. సహాయం అనేది దానం కాదు, వారి జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నమని ఆయన విశ్వసించారు. అంతేకాదు, భవిష్యత్ సమాజం యువత చేతుల్లోనే ఉందని నమ్మిన ఆయన పర్యావరణ పరిరక్షణపై యువతలో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, సేవలో మానవత్వం, అభివృద్ధిలో పర్యావరణం, ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాలనే ఎన్నో ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఆ నాయకుడే మన సుధాకర్ గౌడన్న. రాజకీయ రంగంలో ప్రజాసేవను ధ్యేయంగా చేసుకొని సామాజిక బాధ్యతను తన కర్తవ్యంగా భావిస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న మీ సేవా ప్రస్థానం మరెన్నో విజయాలను అందుకోవాలని మా నాయకుడు సుధాకర్ గౌడన్న గారికి హృదయపూర్వక జన్మదిన జేజేలు, జన్మదిన జేజేలు, జన్మదిన జేజేలు.